సో ఇప్పుడు ఏంటి సార్ ఇప్పుడు వచ్చే ఏడాది తర్వాత ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్‌గా, ఒక అడ్వొకేట్‌గా మీకేం కనిపిస్తోంది? ఇండియా ఏడాది తర్వాత ఎలా వచ్చే 1 ఉండబోతుంది? ఇయర్ కాదు. నెక్స్ట్ 10 ఇయర్స్‌లో నాకు తెలిసి వీళ్ళు ఏదో పెద్ద మిరాకిల్ జరిగి చేస్తారని నేను అనుకోవట్లేదు కూడా. ఎందుకంటే అడుగులు దాని వైపు 10 ఏళ్లలో వైపు జరగాలంటే దాని వైపు అడుగులు ఒక 5 ఏళ్ల క్రితం పడి ఉంటేనే హ్మ్. నెక్స్ట్ 10 ఏళ్లలో మనం చూడగలం. హ్మ్. సో, ఇప్పుడు మొదలుపెట్టి చేస్తే ఇంక ఇట్ విల్ టేక్ టైమ్. హ్మ్. సో, ఏమవుతుందంటే ఈ డాలర్ వాల్యూ ఇట్లా 175 అవ్వటం పెద్ద ఆశ్చర్యం కాదు. ఈ గోల్డ్ మానిటైజేషన్ ఏదైతే చెప్పారో తీసుకోకపోతే ఆశ్చర్యం నా హ్మ్. ఉద్దేశ్యం హ్మ్. ప్రజల నుంచి. ఎప్పుడు జరగొచ్చది? ఓ ఎప్పట్లో 10 జరుగుతుంది? ఏళ్ళు అది కూడా ఎక్కువ టైం పట్టదు. హ్మ్. పెద్ద ఆశ్చర్యం కాదు. తీసుకోకపోతే ఆశ్చర్యం కాదు. హ్మ్. యూ నో? తీసుకుంటారు కదా! ఆ! ఇట్ హాస్ టు. ఆ! హ్మ్. ఇట్ హాస్ టు. సో, ఇలాంటప్పుడు ఏమవుతుందంటే నీకు ఎవ్రీథింగ్ ఏమవుతుందంటే ఇండియాలో కూడా ఇప్పుడు పెట్రోల్, డీజిల్ కూడా 200, రూ. 250 పెట్రోల్‌కి హ్మ్. ఎళ్ళిపోతుంది లీటరు. హుహు. ఓ సో పక్కనేమో ఎకానమీ డ్రైన్ చూస్తే అయిపోతుంది. అదంతా ఈ జీడీపీని దొంగ లెక్కలు. హ్మ్. ఈరోజు చెప్తున్న 340,00,000 కోట్లు ఇయన్నీ కూడా దొంగ లెక్కలు. ఆఫీసర్స్ పని చేయట్లేదు. హుహు. ఏదో లాస్ట్ ఇయరే రూ. 100 జీడీపీ అయింది. దాని మీద ఒక 10% ఏసేసి ఇచ్చేస్తారు. ఒరిజినల్‌గా క్యాలిక్యులేట్ చేయట్లేదు. ఓకే. 110 మళ్ళా నెక్స్ట్ ఇయర్ దాని మీద ఒక 10% ఒక యూ నో హ్మ్. ఒక రూ. 11 పెరిగింది. హుహు. హుహు. హ్మ్. దాన్ని యాడ్ చేయి మళ్ళా 121 అట్లా చెప్తున్నారు తప్పితే జెన్యూన్‌గా కలెక్ట్ చేయట్లేదు. అసెస్ జెన్యూన్‌గా వర్క్ చేయట్లేదు. అసెస్‌మెంట్ లేదసలు ప్రాపర్‌గా. అసెస్‌మెంట్ జెన్యూన్‌గా ఉంటే నీకు నీ ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్, ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా నీకేంటో తెలుస్తది. అంతేగా లెక్కలను బట్టే కదా ప్లాన్ ప్లాన్ చేసుకుంటారు. చేసి. హ్మ్. ఊరికే అన్ని పేపర్ మీద అడిగారు. బడ్జెట్ టయానికి అడుగుతారు. ఈళ్ళు లాస్ట్ ఇయర్ ఎంతుంది దాని మీద ఒక 10% యాడ్ చేసేసేయి. హ్మ్. ఇచ్చేసేయి. నాకు మీరు మాట్లాడుతుంటే భయమేస్తుంది. ఎలా ఉండబోతుందని. కిషన్ రెడ్డి గారితోటి ఇంటర్వ్యూ చేశారు 2 రోజుల హ్మ్. క్రితం. ఆయన మాట్లాడి ఎప్పటిలోగా తగ్గుతాయి, ఏంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఏం తెలీదు. మరి యాస్ ఎ క్యాబినెట్ మినిస్టర్ యాస్ ఎ చెప్తున్నాడు ఏం క్యాబినెట్ తెలీదు. మినిస్టర్ చెప్తే ఏదో తెలియదంటే హోప్ లేదు ప్లాన్ ఇస్తారంటే ఆఫ్ హోప్ యాక్షన్. ఏంటో మనం చెప్పలేము. నేను చెప్తున్నది హోప్ ఇవ్వాలంటే 5 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యుంటే ఈరోజు కొంచెం కనపడతది. హ్మ్. ఒక 10 ఏళ్ల తర్వాత. హ్మ్. ఈరోజు హోప్ లేదంటున్నారంటే లేదు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేతిలో లేదు. సో, ప్రభుత్వ ఫెయిల్యూర్‌ని లేకపోతే ప్రభుత్వం ప్లాన్ చే ప్లాన్ వాట్ ఎవర్ చేయలేకపోవడాన్ని ఇట్ మే యుద్ధం బి. పేరు మీద చూపిస్తుంది ఇప్పుడంతే. యుద్ధం అనేది నేను అస్సలు ఒప్పుకోను. బూచి. ఇందాక బూచు అంటే వాళ్ళు యుద్ధం బూచి వాళ్ళు అనుకుంటారు. బూచి ఇది అనుకుంటారు. వెరీ టెంపరరీ. ఇందాక నేను చెప్పా కదా! హ్మ్. మీకు హెల్త్ బాగాలేక ఒక నెల రోజులు ఇంట్లో ఉంటే, నీ దగ్గర సేవింగ్ ఏంటి? ఇంక దాన్ని చూపిచ్చేసి చూసావా నాకు ఆరోగ్యం బాగాలేదు. నేను కుటుంబాన్ని సాగలేకపోతున్నాను. లేకపోతే ఆస్తులు లేవు అంటే అది ఎట్లుంటదో ఇలానే ఉంటది. హ్మ్. ఒక హ్మ్. నెల రోజులతోటి మొత్తం పోయిందా? హ్మ్. లేతే 2 నెలలతోటి మీకు ఆరోగ్యం బాగాలేక ఇంట్లో ఉంటే పోయిందా మొత్తం? పోదు కదా! పోదు కదా! ఇట్స్ ఆల్ అబౌట్ క్రోనాలజికల్‌గా జరిగినది. హ్మ్. హ్మ్. హ్మ్.